నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. I know the thoughts that I think towards you, says the Lord. రాబోవు కాలము అది ఇప్పుడైనా ఉండొచ్చు, రేపైనా ఉండొచ్చు, ఎల్లుండైనా ఉండొచ్చు It can be today, tomorrow, or any point of time in your life. కదా. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, Let it be positive or negative in nature. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, నువ్వు ఒక్కసారి రక్షింపబడితే రక్షింపబడినట్టు అని అనుకుంటున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. If you think your salvation is over, that means you're caught up in deception. నేను మీ భవిష్యత్తులో కూడా జరగబోయే విషయాల్లో కూడా సమాధానం ఇవ్వాలంటే నువ్వేం చెయ్యాలి? If I have to give you peace or grant you peace even during your future life, what is it is required from you? కదా. బాప్టిజం తీసుకున్నా అయిపోయిందా? You think just because of baptism the job is భాషలు over? పొందుకున్నా అయిపోయిందా? Or just because you speak in tongues is it over? రక్షణలోకి వచ్చేసా అయిపోయిందా? Or would you say that I'm being saved, is it over? మాహియోదియాజే ఇంకెలా తెలుసు? How do you know that you are being saved? గారడి చేసే గారడి వాడు కూడా బాప్టిజం తీసుకున్నాడు. Even Simon the sorcerer mentioned in the book of Acts also took baptism. మరి అప్పటికి శిలువ మరణం అవ్వలేదా? Was not Jesus Christ crucified by then? Did he not be resurrected? Was he not resurrected? మరి ఒక్కసారి శిలువ మరణం చెందితే తర్వాత నువ్వు పాపాలు చేసినా కూడా పెద్దగా ఫరక్ లేదు అని ఎలా చెప్పగలుగుతావు? How can you say even after the crucifixion over you keep on sinning? It doesn't make a big difference if somebody teaches you like this. How can you take that? దానినే కల్ట్ అంటారు. That is exactly called as cult. సరే, ఇప్పుడు నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, దేవుడు నీకు విడుదల చేసేసారు అన్న కల్ట్ బోధలో ఉన్నట్టయితే మరి అపోస్తల పౌలు అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 3వ వచనం లిక్రిచో ఓటో. When somebody says you can keep on sinning and you are being saved even if you keep on sinning, then what did Apostle Paul say in Acts chapter 23? Acts 23 verse 3. అపోస్తల కార్యం 23వ అధ్యాయము 3వ వచనం. పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్టి ఆజ్ఞాపించుచున్నావా అనెను. ఎందుకన్నారు? Why did Paul make the statement that God will strike you, you whitewashed wall, to the person who's a high priest? దేవుడు నిన్ను కొట్టును ఎందుకన్నారు? మరి శిలువ మరణం పొందిన తర్వాత మరి ఒక్కసారి శిలువ మరణం పొందక నువ్వు ఎన్ని తప్పులు చేస్తా భరించాలి అనకూడదు. సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అన్న మాట అనకూడదు. మరి ఎందుకు వచ్చింది అక్కడ? Paul shouldn't have told this to the high priest saying you whitewashed wall, because he would have taken baptism and he would have committed sins. And why did Paul say the statement? ఇది మీకు తెలియాలి. లేదనుకోండి You need to know this. మన గుడ్డోలకి దారి చూపిస్తున్నట్టు అయిపోతుంది. Otherwise it will be a blind person leading another blind. కదా. సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. You whitewashed wall, let God strike you. సున్నము కొట్టిన గోడ అనంటే నువ్వు బ్రతికే ఉన్నావు కానీ నువ్వు సమాధితో సమానము. That means you are alive but you are like just a cemetery. You are just like a tomb. సాతానుకు కూడా వాక్యం తెలుసు. Satan also knows the word of God very కానీ ఆ well. వాక్యంలో ఉన్న సారాంశం ఏమి? But what is the interpretation of that verse? కదా. మరి మనుష్య కుమారుడు పులిపిండి విషయమై జాగ్రత్త పడుడి అని అన్నప్పుడు రొట్టెల గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నారు శిష్యులు. The disciples thought that the Lord was talking about bread when the Lord was talking about the unleavened bread. ఎందుకు అనుకున్నారు మరి? Why were they thinking of a different అనుకోకూడదు కదా opinion? మరి. They shouldn't think of a different one. అంటే నీ ఆలోచన విధానం మారిందంటే నీలో వాక్యం లేదు, మతం మాత్రమే మిగిలిపోయింది. మతము పండగలు. If your way of thinking towards Christ is not changed, that means you are converted from one religion to another religion, but you are not converted yourself to the doctrine of Christ. ఇలా చేస్తేనే దేవుడికి కోపం వస్తది. They say if you do like this, God will be angry. మీ అమావాస్య పండుగ దినములు నాకు అసహ్యములు అని చెప్పారు. The book of Isaiah very clearly defines that God hates your full moons and your Sabbaths and your ఎవరి festivals. గురించి? మన గురించి కాదు, బయట వాళ్ళ గురించి అని అంటారు. You might be thinking it's not about us, it's about the Gentiles. కదా. నరకానికి వెళ్ళేది బయట వాళ్ళు కాదు, నువ్వు. It's the one who goes to hell is not the outside or the Gentile, it's you. అంటే
ఆలోచన విధానము, నువ్వు వినే ప్రతి వాక్యానికి వాక్యం దొరకాలి నీకు. Whatever you're hearing, you need to get a backup of the reference from the word of God. ఉద్దేశపూర్వకమైన పాపము మరలా చేస్తే ఆ పాపానికి బలి ఇంకా లేదు, తీర్పు దినానికి ఎదురు చూడాలి అన్నారు. ఎందుకన్నారు మరి? ఒక్కసారి శిలువ మరణం చెందిన తర్వాత నీకు విడుదల దొరికినప్పుడు ఎందుకన్నారు ఈ మాటని? Why did the Lord said anybody who does intentional sin, the blood of Jesus Christ will have no impact? If that was the case, why was it spoken? ఎందుకన్నారు మరి? Why was it spoken? కదా. ఇంకొక పదం కూడా ఉంది. మరి క్రీస్తు యొక్క రక్తాన్ని నీ పాదములతో తొక్కుతున్నావు అంటే ఎటువంటి దండనికి పాత్రులు అవుతారని వాక్యం చెప్పింది. The word of God also says that you're trampling grace with your feet, means how much more graving mistake you've been doing. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? You know why this has been spoken? అక్కడ చూడండి, యెహోవాను అనుసరింపకుండా అంటే, యెహోవాను అనుసరింపకుండా, యెహోవా అంటే తండ్రి, మాట అంటే క్రీస్తు, దాని ప్రకారం జీవించట్లేదు అని అంటే పరిశుద్ధాత్మ లేకుండా బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ బోధలో పరిశుద్ధాత్మనే అంటారు, కానీ there is no Holy Spirit God. Turning away from the Lord. God means He's the word that He has spoken, and the word means you have to follow. And anybody not following the instructions of the word, you're denying the Holy Spirit. వాక్యం సత్యమే. మతంలా చూస్తే నీకు దేవుడితో సంబంధం లేదు. నీ డిజైర్స్ ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ వాక్యం ఉండదో అంటే, నేను మనిషి లోపల గురించి మాట్లాడుతున్నా, మనిషి బయట గురించి మాట్లాడట్లా. Word is the truth, and where there is word, you need to know the truth. You need to know everything pertaining to the word of God. నీ లోపల వాక్యం ఉంటే నీ జీవితం బాగుంటుంది. If the word of God is there inside you, your life will be good, not just externally, not just saying the word అంటే of God. నువ్వు దేవునికి భయపడివాడు అనియు నేను ఎరుగుదును అని దేవుడు నిన్ను గుర్తుపట్టగలుగుతారు. ఏ మనిషిలో దేవుడు భయం ఉంటుందో ఆ మనిషిని దేవుడు గుర్తుపడతారు. Then the Lord will call and say to this person, I know that you have the fear of the Lord. So whoever has the fear of the Lord, God can easily recognize them. ఇంకొక రకమైన మనుషులు కూడా ఉంటారు. There is another category of people. నాకు దేవుడు భయం చాలా ఎక్కువ అంటారు, బూతులు మాట్లాడతారు. నాకు దేవుడి భయం చాలా ఎక్కువ అంటే తప్పులు చేస్తారు. దేవుడి భయం చాలా ఎక్కువ అని అంటారు, హిపోక్రసీ గా ప్రవర్తిస్తూ ఉంటారు. There's another category of people where they say, I love the Lord, I have fear of God, but at the same time they use abusive words, they lead a life with hypocrisy, they tell lies, and they do all sorts of detestable things which is contrary to what God దాన్ని wants. కూడా దేవుడి భయం అంటున్నారు అని అంటే వాళ్ళు ఎంత మోసపోయి ఉన్నారో ఒక్కసారి How ఆలోచించండి. much these people would have got deceived because they are telling that they have the fear of God while they're living a different life. కదా. పరలోకం నుండి నేను మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీ మధ్యలో ఉండటానికి, మిమ్మల్ని సమస్యలోకి వదలడానికి కాదు. నువ్వు సమస్యను కోరుకుంటున్నావు, దేవుడు మిమ్మల్ని సమస్యలోకి పంపాలని కోరుకోరు. You have invited problems into your life. God has not come down from heaven to push you into problems, but it is invited by you. That's the reason you're facing. నువ్వు ప్రాబ్లం లోకి వెళ్ళిపడి ప్రభువా ఈ ప్రాబ్లం నుండి బయటికి తీసుకురండి అంటాము, కరెక్టా? న్యాయంగా ఉందా అక్కడ? You have gone astray and got yourself into trouble, and then you're saying, God, bail me out of this problem. Is it fair? ఎంత సత్యం ఉన్నా అసత్యానికే మనుషులు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు అని అంటే, నీకు సత్యం అంటే ఏంటో తెలియాలి, అసత్యం అంటే ఏంటో తెలియాలి, మంచి అంటే ఏంటో తెలియాలి, చెడు అంటే ఏంటో తెలియాలి, మేలు అంటే ఏంటో తెలియాలి, కీడు అంటే ఏంటో తెలియాలి, దేవుడికి ఏది ఇష్టమో నీకు తెలియాలి, దేవుడికి ఏమి ఇష్టం లేదో నీకు తెలియాలి. కానీ నీ ఇష్టాలతో దేవుడికి సంబంధం లేదు. 2000 years from the day the Lord had come, the doctrine has been really corrupted. While you need to know what is the difference between good and bad, good and evil, that which is accepted by God and that which is not, that which is pleased and that which is not pleased by God. And it is not your own desires, it's not your own opinions that has to go through, but what God likes. అందుకే అపోస్తలు పౌలు ఏమన్నాడు? సున్నము కొట్టును గోడ దేవుడు నిన్ను కొట్టును. That's the reason Apostle Paul was telling to the chief high priest, telling that God will strike you, you whitewashed wall. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? యెహోవాను అనుసరింపకుండా. That means you have not followed or accepted God. యెహోవా అంటే తండ్రి. Jehovah means father. ఆ నోట్లో నుండి వచ్చే మాట మనుష్య కుమారుడు. And the word that has come out of the father is the son of man. దాన్ని జరిగించేది వాడు, ఉన్నతి ఉన్నట్టు జరిగించేది వాడు, ఒకటి కలపకుండా తీయకుండా జరిగించేది వాడు పరిశుద్ధాత్ముడు. And the one without any deviation to what God had spoken through the Son of God, without any deviation, is led by the Holy Spirit. కానీ
నడిపించేటప్పుడు అందులో ఏదైనా కల్తీ కలిపావంటే నువ్వు జీవించుచున్నా కూడా మృతుడితోనే సమానము అని వాక్యం చెప్తుంది. But the word of God very clearly defines if you have corrupted, if you have added or deleted to the word of God, gone in your own understanding, that means you're just alive, but you're dead. అదే అండి. దేవుడు చెప్తున్నాడు బ్రదర్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు బ్రదర్. Someone will say, standing on the stage, God wants to bless you, brother. That's what they say. బ్రదర్, దేవుడు మిమ్మల్ని వాడుకుంటానికి పిలుస్తున్నాడు బ్రదర్. They will tell lies, telling that God wants to use you, brother. This is all wrong kind of teachings and doctrines going around in the world. మోషే దగ్గరికి ఎవరైనా వెళ్ళి దేవుడు నేను పిలుస్తున్నారని చెప్పారా? Did anybody go to Moses and tell God wants to call you? అపోస్తలుడు పౌలు దగ్గరికి వెళ్ళి దేవుడు పిలుస్తున్నారు రెడీగా ఉండని చెప్పినారా? Did any man go to Apostle Paul and say, get ready, God is calling you? చెప్పారా? దేవుడు ఏర్పరచుకుంటారు. God will ordain, God will select for himself. God నా will వెనకాల రా, ఫాలో మీ అని దేవుడు చెప్పాలి. deny yourself, సేవ take up చేయడానికి your దేవుడు cross daily. పిలుస్తున్నారు కాదు. Deny yourself, take up the cross daily and follow me. That God should tell, not to serve God. Never God has told anybody. మతంలోకి కలపొద్దు, దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేయి. Don't bring up people to religion, introduce them to God. దేవుడికి నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకో. నీ సమస్యలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తావు? Introduce yourself to God. Why you're introducing your problems to God? నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకో. Introduce yourself to God. నువ్వు నిన్ను పరిచయం చేసుకో, నిన్ను గుర్తు పెట్టుకుంటారు Introduce yourself to God so that God will remember you. కదా. దేవుడు మనల్ని విడుదల చేసి తీసుకెళ్తారు అని మనిషి ప్రే చేస్తాడు. A man will pray that God will deliver me from what I'm going through. నువ్వు చేసే ప్రార్థన అది పవిత్రమైనదా పాపంగా ఉందా అన్నది చెక్ చేసుకో. You need to check whether your prayer is with purity or is it with sin. నువ్వు పవిత్రంగా ఉన్నావనుకో నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. If you're pure and holy, your prayers will reach to heaven. లేదనుకో పాపుల మనవి నేను వినను. Otherwise, in the book of John very clearly says, I will not hear sinners. But Jesus ఆజ్ఞ said this, అతిక్రమము పాపము. all lawlessness is sin. నాకు వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, కానీ నువ్వు జరిగించవు కదా. You say, I know the word of God, but you don't want to fulfill the word of God. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇది? Why am I telling this? అంటే నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుందా లేదా అన్నది నీకు తెలియాలి. You must clearly know whether your prayers are reaching to heaven or to God or not. లేదనుకో ఆచారపరంగా బ్రతికేస్తావు. Otherwise, only traditions నేను will be there. తప్పు in life. చేశాను, నన్ను క్షమించి ప్రభు, చాలా థ్యాంక్స్ ప్రభు నన్ను క్షమించావని. You will say, Lord, please forgive me for all the sins I have done. And then you say, thank you, Lord, for forgiving my sins immediately. జోకర్స్, నాకు జోకర్స్ లా కనబడతారు These వాళ్ళు. are all very jovial way of praying. It's not at all acceptable. దేవుడు అంటున్నారు వీళ్ళ గురించి ప్రార్థన చేయకండి అని అంటున్నారు. God tells, do not even pray for నువ్వు these. kind of- చేసినా కూడా నేను వినను. And he said, I will not listen to even if you ఆ ask. దినములలో దానియేలు రక్షింపబడతాడేమో, యోబు రక్షించబడతాడేమో, సమూయేలు రక్షించబడతాడేమో గాని వాళ్ళ పిల్లలు రక్షింపబడతారో లేదో నేను చెప్పలేను. The Lord God very clearly tells, in those days Daniel, Job or Samuel will be saved, but not these people, not other children. మరి ఎలా తెలుస్తుంది? How do you know? నువ్వు క్రీస్తు యొక్క బోధలో ఉన్నావా ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నావా? How do you know whether you're there in the doctrine of Christ or you still caught up in the మరి old నువ్వు law? క్రీస్తు బోధలో ఉంటే సున్నము కొట్టిన గోడలాగా నువ్వు ఉండకూడదు If you are there in the doctrine of Christ, you should not be like the whitewashed wall. కదా. సరే, ఇంకొక వచనం మీకు చూపిస్తాను చూడండి. డ్యూటరానమీ 25 verse 1 and 2 చూడండి. Deuteronomy 25 verses 1 and 2 ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనములు. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలిది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను. అంతే. ఇది ఆ కాలంలో ఇచ్చిన శిక్ష. This is the punishment in the Old Testament laws. మరి ఈ కాలం ఏంటి? Then what about this time? Which period are we in? తెలియాలి కదా మరి. You have to know what అది time. పాత నిబంధన. People will say that's Old Testament. Why are you మరి quoting? కొత్త నిబంధన గురించి ఏం చెప్దాం? What is mentioned in the New Testament? జాన్ 7:51 చూడండి. John chapter 7 verse 51. యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనం. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయుడుగా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంతే. ఇక్కడ నికోడమస్
న్యాయంగా మాట్లాడాడు. Here, Nicodemus was speaking fairly, న్యాయంగా మాట్లాడేసరికి దానికి ఆన్సర్ ఇవ్వలేదు. but they were not able to give a reply to నీలో Nicodemus. న్యాయం ఉందనుకో, నువ్వు అడిగిన ప్రశ్నకి ఎదుటి మనిషి సమాధానం ఇవ్వాలి. If you are fair and just, then the other person should give you a reply. లేదా ఓహో నువ్వు కూడా కలిసిపోయావా, But instead of giving a reply, they said, "Oh, you also from." సరేలే వాడికే సపోర్ట్ చేసుకోండి, మరి ఏం చేస్తాం మరి. Oh, you want to support him? Okay, support him. The answer will not come, but they will use this ఈ kind of. క్యారెక్టర్ ఏమంటారు? What kind of character is this? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును This character is called whitewashed wall. God will strike you. కదా. 48 వర్స్ చూడండి. 48వ వచనం. అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? అంతే. అంటే దానికి అర్థము, నీకు బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం యొక్క అవగాహన లేదనుకో, If you do not have the proper understanding of the word of God in the Bible, ఎవరికైనా నీకు వాక్యం యొక్క అవగాహన లేదనుకో, anybody, if you do not have the proper understanding of the word of God, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు వాక్యం తీయలేవు, ఆ మాటకే నువ్వు సమాధానం ఇచ్చుకుంటావు అంతే. you will not give them a reply from the word of God, but you will be in a position to give a reply only to whatever question has been asked. మరలా నువ్వు ఇచ్చిన సమాధానానికి ఇంకొకటి మాట్లాడతారు, And whatever reply you give, they'll give another reply. దానికి మరలా నువ్వు ఇంకొకటి ఇస్తావు, Again, you have to say something మళ్ళీ else. వాళ్ళు ఇస్తారు, Again, they will talk. నువ్వు మళ్ళా ఇస్తావు. So it will not be biblical in అక్కడ nature. డిస్కషన్ రాలా, It's not a discussion. ఆర్గ్యుమెంట్ It వచ్చింది. is actually a very subtle argument that's going on. అంటే దేవుడి వాక్యము నీ దగ్గరకు వచ్చింది నీ బుద్ధి మారడానికి గాని, బాధను పెట్టుకుని ఆర్గ్యూ చేసుకుని గెలవడానికి కాదు. అలా గెలవడానికి అనుకుంటే నేనే చెప్తాను, నువ్వే గొల్చే వెళ్ళిపో. The word of God is coming so that you will discern and come to a proper understanding, not to raise up disputes and fights. If that was the case, if I come across me, I'll say, okay, you win the argument. I don't want to argue further. కదా. అంటే 44 వర్స్ చూడండి ఇప్పుడు. 44వ వచనం. వారిలో కొందరు ఆయనను పట్టుకొని దలిచిరు గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. అంతే. జీవ వాక్యము ఒక మనిషి లోపల ఉంది, దైవ వాక్యం ఉందంటే అడిగిన ప్రతి దానికి వాక్యం తీసి ముందు పెడతావు, అది కూడా సాత్వికముతో విధేయతతో ముందు పెడతావు. When you have the word of God inside you and somebody questions you with a lot of gentleness and meekness, you will reply them back with the word of God. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అడిగిన దానికి సమాధానం దొరుకుతుందా, లేక నువ్వు అడిగిన దానికి ఎగతాళిగా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నా? What kind of reply are you getting? Are you getting a reply through the word of God with peace, or was it sarcastic in nature? కదా. మరి శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ దైవ వాక్యాలు లేఖనాలు చదివించి బోధించు వారే ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే సున్నము కొట్టిన గోడలు కాదా? Now, are these not called as the whitewashed walls? These are the ones who అది knew క్రీస్తు బోధన. the law. They knew the law. They were teachers of the Lord. Is it the doctrine of Christ? అది క్రీస్తు యొక్క బోధన. Is it the kind of doctrine that Christ క్రీస్తు preached? యొక్క బోధ తండ్రి చిత్తాన్ని బయలుపరిచి ఆ చిత్తాన్ని నీలో జరిగించేటట్టు చేస్తుంది. The doctrine of Christ will ensure what is the will of God, and it will ensure that you learn what the will of God is నీకు all దైవ about. చిత్తం తెలియనప్పుడు వాక్యము అనేది నీకు అర్థం అవ్వదు. When you do not know what is the perfect plan and the will of God, you can't understand the will of God. కూర్చుంటావు వింటావు వస్తావు, కూర్చుంటావు వింటావు వస్తావు, అదే నీ లైఫ్ Your life will be a traditional Christian. You will sit, you will go, and you will just forget what has been spoken. కదా. అదొక్కటే, ఇంకేమీ లేదు. That's all is all about. మరి ఒక్కసారిగా రక్తం చిందించి నేను బయటకు విడుదల తీశారన్నప్పుడు అన్ని రుచి చూసి కూడా మరలా అదే తప్పు నువ్వు చేస్తున్నావు అని అంటే వారు మారు మనసు పొందుట అసాధ్యము, మనుష్య కుమారుని మరి ఒక్కసారి సిలువ వేస్తున్నారు అని అర్థం అని చెప్పినప్పుడు ఇంకా ఏమైంది సిలువ మరణము? If a man, after knowing the word of God, knows the truth, but still if he has gone away in the wrong way, it is impossible to bring him back to the fold of Christ. It's impossible. ఆలోచించండి. దయచేసి ఆ రక్తానికి విలువ ఇవ్వండి. ఎందుకంటే ఆ రక్తం మాట్లాడగలదు, నడవగలదు, మీ మధ్యలో కూర్చోగలదు. కొంతమంది చూడగలుగుతారు, కొంతమంది చూడలేరు. సున్నము కొట్టిన గోడలకి దేవుడు ఎందుకు కనబడతారు? టైం వేస్ట్ కాబట్టి. Give importance to the shed blood of Jesus Christ and the word that he has spoken. But those who are not giving importance, they are like the whitewashed wall. They are blinded. How can they know the word of God? వాక్యం బోధించేస్తారు But they will be preachers. కదా. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వినే వాక్యంలో దేవుడు ఉన్నాడా లేదా అని చూడాలి, కానీ జీవగంధంలో ఉన్న మాటలే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు కాదు. You need to check whether they are apt teachers according to the word of God and they're practicing, not just mere preachers. We are not looking for that kind of ఎందుకంటే సాతాను కూడా వాక్యమే పట్టుకుని వచ్చారు. ఏది పైన నుండి కిందకు దూకు,
Because Satan నీ also, పాదములకు రాయి తగలకుండా వాళ్ళు ఎత్తి పట్టుకుంటారంట కదా అని చెప్పి ఉన్న వాక్యమే పట్టుకుని వచ్చాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనములు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, అంటే సున్నము కొట్టిన గోడలు అయిపోయారనమాట. what your scribes and Pharisees, ఇప్పుడు ఎవరు? hypocrites. వేషధారులారా. Now who are these people? They are hypocrites. వాక్యం తెలుసు, They know the word. అభిషేకం అని అంటారు, అది నిజమాబద్ధం మన పక్కన They పెట్టేసి. talk about the anointing, but we are not sure whether it is true or not. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మావు అని అంటే నీలో సున్నము కొట్టిన గోడ లాంటి లోపల ఒకలాగా బయట ఒకలాంటి క్యారెక్టర్ పట్టుకుని తిరగవు. If you are really knowing the word of God, you will not be a hypocrite, one inside, one man outside. సున్నము కొట్టిన గోడలకి ఏంటి తెలుసా? But you know what the whitewashed wall వాక్యం category? తెలుసు. They know the word, ఎలా ప్రవర్తించాలో తెలియదు. but they don't behave well. ఆ They don't know how వాక్యం to- ద్వారా వాళ్ళ జీవితాన్ని ఎదుటి వారికి ఎలా చూపించాలో తెలియదు. They do not know how to conduct through the word of God. ఒకరు సందేహిస్తున్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? If somebody is doubting, what does it mean? సందేహము నీకొచ్చింది Doubt came to you. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నువ్వు దేవుడి నుండి విశ్వాసం పొందుకోలేదు, సందేహం నుండి విశ్వాసం పొందుకున్నావు, అందుకనే నువ్వు దేవుణ్ణి చూడలేకపోతున్నావు. You did not get faith from God. You got your faith through your doubt. That's the reason you're doubting God. కదా, అందుకే ఏమన్నారంటే వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రిత్వంతోనూ నిండి ఉన్నవని మీకు తెలియదు. Now you are that whitewashed tombs. You indeed appear beautiful outward, and you're good in cleaning that which is in utensils, but you're not cleaning yourself కదా, inside. కాలు కడుక్కుని లోపలికి వెళ్దాము, ఇది పరిశుద్ధ స్థలము, మన చెప్పులు వదిలేసి వచ్చేద్దాం. మరి లోపల ఉన్న ఆ పవిత్రత గురించి ఎవరికి చెప్తావు? You say, wash your feet and come inside. What about the heart that is inside when it's not clean? నువ్వు బయట చెప్పులు వదిలో, అదేం గొప్పతనం ఏమి కాదు. It's not a great thing when you are putting your footwear outside. ఓకే, గొప్పతనం కాదు, నీ హృదయంలో పవిత్రత ఉందా? Now the most important thing is the purity in your heart. మరి పవిత్ర స్థలం అని నువ్వు బయట చెప్పులు వదిలేసి వచ్చినప్పుడు అదే పవిత్రమైన స్థలం అని చెప్పి భయపడి నీ హృదయాన్ని జాగ్రత్త పెట్టుకుని రావాలి కదా. మరి When you say this is a holy place, you need to keep your footwear outside. After knowing that also, should you not know that you need to keep your heart pure and చెప్పులు holy? ఎప్పడం ఈజీయే, Removing the footwear is easy, బుద్ధి మార్చుకోవడం కష్టం. but changing your mind according to Christ is ఆ difficult. బుద్ధి అందుకునే వాక్యంలో ఏం చెప్పాను? What is mentioned in the word? వారి క్రియలు చెడ్డవి కాబట్టి అవి ఎక్కడ బయటికి కనబడతాయా అని చెప్పి వెలుగు దగ్గరికి రారని వాక్యం చెప్తుంది. They don't want to come to the point of light because they know that the deeds are evil and they will be easily exposed. That's why they don't want to come to light. మరి వాక్యం తెలుసు, They know the word. మనుష్య కుమారుడు రాబోతున్నారని తెలుసు. They know that the Son of Man is returning. దానియేలు గురించి మాట్లాడతారు, మోషే గురించి మాట్లాడతారు, అబ్రాహాం గురించి మాట్లాడతారు. They speak about Moses, Daniel, Abraham. దేవుడే మా తండ్రి అంటారు, Then they'll say, God is our father. మోషేనే మా ప్రవక్త They అంటారు, say, Moses is our మా prophet. పితరుడు అబ్రహాం అంటారు. They say, our father is Abraham. మరి అట్లా అంటున్నప్పుడు మరి ఎందుకు వెళ్ళి అంటున్నారు? 27th verse చూడండి. Then if that's the case, what is mentioned about them in verse 27? 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అందుకే వాళ్ళ క్రియలు వాళ్ళ బుద్ధులు మాత్రము తేటగా కనబడతాయి. That's the reason their fruits and their character is easily known to everybody. ఎందుకంటే ఒక మనిషిలో మంచి ప్రవర్తన ఉందనుకోండి, If a man has a good character, good attitude, ఒకవేళ హర్ట్ అయినా కూడా ఆ ప్రవర్తన మాత్రం మారదు. even if he's hurt, he will not change his character. ఆ మనిషిలో ఒక హర్ట్ వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, దుఃఖం వస్తే ఏడుస్తారు, బాధ వస్తే నేను వాళ్ళని క్షమించాలి, దేవుడు చెప్పారు కదా అని అనుకుంటారు. కానీ ఆ రాక్షస మనస్తత్వం గాని, ఆ రాక్షస స్వభావం గాని, అబద్ధాలు చెప్పడము, మ్యానిపులేషన్ చేయడము, అబద్ధ సాక్షులు చెప్పడము, అబద్ధ సాక్షుల కోసం స్కౌండ్రల్స్ ని ఎతకడము, దాన్ని కన్ఫర్మ్ చేసేటటువంటి ప్రవర్తన ఎవరికి ఉంటుంది? సున్నము కొట్టిన గోడలకు ఉంటుంది. If some of them are hurt, some will cry and some will also bless them and forgive them and release them. But those who have the whitewashed wall characteristics, they will not manipulate, they will not assemble scoundrels, they will not assemble false witnesses, they will not speak wrong words, they will not do anything which is not pleasing to God. మనుష్య కుమారుడు కూడా చాలా సమయాల్లో కనిపించకుండా దాక్కున్నాము.
Even the Son of God, Jesus Christ, was hiding from certain people at certain points. భయమేసా? Is it because of fear? లేకపోతే వణికిపోయా? Or was he trembling, scared to death? దాక్కున్నారంటే ఏంటి? What's the reason that he was hiding? ఇప్పుడు కాకపోయినా రేపైనా వాళ్ళని రక్షించుకుంటానని దాక్కుంటారు. He hides so that if not today, at some point of time, he can save them. అంతే. అక్కడ మంచే ఉంది, చెడు లేదు. Only good is there, no evil కానీ intentions ఒక are there. మనిషిలో ఒక చెడు ఆలోచన వచ్చి వెళ్ళిపోయిందనుకో, ఆ మనిషి మొత్తము నాశనం చేయడానికి చూస్తాడు. But if a man goes out with this evil thought and goes out, his intention is only go and spoil and corrupt other people. ఎలాగైతే హామాను మొర్దెకైని నాశనం చెయ్యాలన్నది డిసిషన్ తీసుకుని రాజు దగ్గర కూర్చుని అతను నమ్మే వరకు కూడా చెప్తూనే ఉన్నాడు అతని మీద. Haman, with his evil intentions, was convincing the king and giving wrong information, maligning and influencing the king. వాక్యంలో ఉందంటే బయట కూడా మనుషులు అలాగే ఉంటారు. It is there in the Bible. People are also like that. వాళ్ళు నమ్మేటట్టు చెప్తూనే ఉంటారు, వాళ్ళు నమ్మేస్తారు, నమ్మిన తర్వాత నువ్వు వదులుతావు. They keep on telling till the other person is convinced. The moment the person is convinced, then they let go of them. నువ్వు నమ్మేటట్టు చేసేటటువంటి ఆ ప్రవర్తన, ఆ ఇంటెన్షన్, ఆ మాట తీరు, ఆ ఏడుపు, ఆ నటన, ఇవన్నీ ఏంటి తెలుసా? నిన్ను ఉరిశిక్ష వేసుకోవడానికి అక్కడ సైన్స్ చూపిస్తున్నాయి. Your false, గుర్తులు, సూచక గుర్తులు. your false tears, your crocodile-like tears, you're enacting. You want to convince. You say as if you're emotionally upset, but all these things you are convincing others. But you know where it will lead you to? It will lead you to hang yourself. నువ్వు ఎవరి మీద నింద వేసావో Whoever you have అదే falsely నింద accused, నీ మీదకి the వస్తుంది. same accusations will come upon నువ్వు you. ఎవరికి ఏది చేయాలనుకుంటావో Whatever you intend to do to others, అదే నీకు వస్తుంది. the same thing will come to నువ్వు you. ఇద్దరిని విడదీయాలని అనుకుంటావో You want to sow discord and నీ separate ఇంట్లోనే others, డిస్ప్యూట్స్ వస్తాయి. it will happen in your own house. అందుకే యోబు ఎంత చక్కగా చెప్తాడు తెలుసా? That's the reason Job has made a good నేను statement. ఎవరినైనా మోసం చేశానంటే నా బిజినెస్ మోసపోను గాక. He says, if I have defrauded or cheated anybody, God will cheat me. God నేను will- I'll be ఇంకొకరి మీద punished. ఇంకొక అమ్మాయి మీద కన్ను పెట్టానంటే, నేను ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళానంటే నా భార్యని ఇంకొకరు తగులుకొందురు గాక. And that's the reason Job said, if I lay my eyes and lustful eyes against another woman, ఇంకొక పిల్లల some other person జీవితంతో, will have lust towards my wife. ఇంకొక పిల్లల జీవితంతో నేను ఆడుతున్నానంటే నా పిల్లల జీవితం నాశనం అవును గాక. If I play with some other daughter, my daughter's life will be destroyed. That's what he would say. అంటే ఎంత నీతిమంతుడై ఉంటాడు అతను. See how much righteous Job అది was. అందరికి ఉపయోగించేది. And this is applicable to everybody. అలాగ తల ఎత్తుకుని తిరగాలి. నీ మీద నింద పడని, ఏదైనా పడని, కానీ సత్యానికి మాత్రం తల ఎత్తుకుని ఉంచు. సత్యం తల దించుకోవద్దు. Let there be false accusations. If you are a person of truth, you need to lift up your countenance and head and boldly say. మిమ్మును బట్టి అన్యజనుల దేవుడి నామం దూషణ పాలవద్దు. Because of you, the name of the Lord should not be మీరు blasphemed పూజ among the చేస్తారా? Gentiles. మీరు బొట్టు పెట్టుకున్నారేంటి? మేము తినమండి అంటారు చూసారా? వాళ్ళు నీతిమంతులు, వీళ్ళు దుర్మార్గులు. The people who say that, oh, you keep your vermilion, oh, you worship your idols, these people are corrupt people. These are the not ఇప్పుడు at all వాళ్ళని righteous people. దేవుడి దగ్గర తీసుకొస్తున్నామా, దూరంగా వాళ్ళని తీసుకెళ్లి పడేస్తున్నామా? The Gentiles are actually the good people. Are you bringing them closer to Christ? దేవుడు ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా హృదయానికి సున్నతి అవసరం. అది లేదనుకో నువ్వు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేవు. If your heart is not circumcised, but if your skin is foreskin is circumcised, you cannot enter into the kingdom of heaven. మరి నేను మునిగి లేగిసినంత మాత్రాన నేను క్రీస్తు రక్తంతో నేను కడగబడ్డానన్నప్పుడు ఇంకా ఆ కోపం ఎందుకు కనబడుతుంది? ఇంకా ఆ ప్రాచీన జీవితం ఎందుకు కనబడుతుంది? ఇంకా ఆ హిపోక్రసీ ఎందుకు కనపడుతుంది? ఇంకా ఆ సున్నము గొట్టిన గోడలు ఎందుకు కనబడతాయి? If you say you've been baptized and you've been cleansed by the blood of Jesus Christ, then why still you're angry? Why impulsive? Why hypocrisy? Why that gossip? Why that lies? Why that behavior like a whitewashed wall? మరి మనుష్య కుమారుడు ఉన్నప్పుడు అపోస్తలుడు పౌలు ఉన్నాడా? Was Apostle Paul there when Jesus Christ was there? మరి అప్పుడు శిలువ మరణం అయిపోయిందే కదా. మరి By then Jesus was crucified and resurrected. మరి ఇప్పుడున్న కూడా ఎంతో మంది బోధకులు ఉన్నారు. అప్పటికి కూడా శిలువ మరణం అయిందా లేదా? Even now there are so many preachers. Even now there you would have known that Jesus మరి died long before. అయినప్పుడు ఇంకా నువ్వు పాపం భరించకూడదు, నువ్వు ఫ్రీగా ఉండు, నీకేం బాధ లేదు, ఇంకా నువ్వు దాని మీద దృష్టి పెట్టక దేవుడు కోపం వస్తుందని ఎందుకు చెప్తున్నారు? Then how నాకు come- నిజంగానే ఉంది కోపం ఇప్పుడు. Then how come most of the preachers are teaching wrong doctrine, telling that you can keep on sinning, you are free because Jesus Christ died on the cross once for all, for that blood is shed, you can go. I am angry at those kind of preachers who have teaching wrong things to the people. కదా
మరి అలా అన్నప్పుడు సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టునని అపోస్తలు పౌలు ఎందుకు అన్నాడు? Why did Apostle Paul says, let God strike you, you whitewashed నీకు wall? వాక్యం తెలుసు, You know the word. వాక్యము తెలిసిన నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు సమాధితో సమానము. Even after knowing the word of God, and if you're behaving unjustly, not fairly, you are like an open tomb. కదా 27th verse లో ఏముంది? What is mentioned in verse 27? వెలుపల అందంగా కనబడతారు, చాలా అందంగా నీతిమంతులుగా కనబడతారు. Externally, they appear very beautiful, appearing outwardly. లోపల ఉన్నంత చచ్చిన ఎముకలు. But inside are full of dead man's bones. ఒక మనిషి లోపల చచ్చిన ఎముకలు ఉన్నాయి అనుకోండి, Likewise, if a man has got dead man's bones చచ్చిన inside, ఎముకలే, ఆత్మీయంగా చచ్చిపోయావు కదా, లోపల కుళ్ళిపోతావు. అప్పుడు నీ ప్రవర్తన అంతా బయటకు వస్తుంది. నీ క్యారెక్టర్, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ మ్యానిపులేషన్, నీ ఫ్యాబ్రికేషన్ అంతా బయటకు వచ్చి నీ టాలెంట్ చూపిస్తావు. you have got so much of stink inside you because you have been corrupted. Therefore, your manipulation, your double crossing, all this type of talents will come out. ఇదంతా కూడా దేవుణ్ణి అనుసరించకపోవడం వలన వచ్చిన పని. These are all because people have not followed Jesus Christ. ఫస్ట్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నా అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, I'm not giving you any information. అలాగని కన్ఫర్మేషన్ కూడా చేయట్లా. Neither am I confirming. నేను మిమ్మల్ని ఒక్కసారి పరీక్షించుకుందామని చెప్తున్నా. But what is more important I'm doing is I'm wanting you to examine Kada. yourself, test yourself, introspect yourself. ఐజా 53 లో ఏం చెప్తే? What is mentioned in Isaiah 53? అనుభవ జ్ఞానముతోనే బోధిస్తా. అనుభవ జ్ఞానం ఉంటేనే నోరెత్తి మాట్లాడు. అనుభవ జ్ఞానం లేకుండా, వాక్యం యొక్క అవగాహన లేకుండా బోధించావనుకో, నీ కడుపులోని ఎముకలే ఉంటది. నీ బోధ విని వారు కూడా చచ్చిన ఎముకల్లాగే బతుకుతారు. వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. వస్తారు, వింటారు, వెళ్తారు, వస్తారు, వింటారు, వెళ్తారు, అంతవరకే. As it mentioned in Isaiah 53 that I speak out of spiritual experience, that's what God taught me, and I'm telling you. Otherwise, without experience, if a man speaks, means people will come and go, but there will not be any transformation in them. చూడండి మీకా 3 verse 8 to 11. మీకా 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనములు. మైకా చాప్టర్ 3 వర్సెస్ 8 to 11. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మవేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడై ఉన్నాను. అంటే అప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఉన్నారా లేదా? Was not the Spirit of the Lord there at that time also? ఏ దినములలోనైనా ఉన్నారా లేదా? At any time, was he there or not? కదా. ఆకాశము భూమి ఇంకా సృష్టించక ముందు దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచూ ఉన్నది. Even before creation could take place, the Spirit of the Lord was hovering over the waters. ఆ ఆత్మే ఇప్పుడు మీ మధ్యలో ఉంది The same Spirit of the Lord, which is the Holy Spirit God, is there in the midst of you. కదా. అంటే మీ మధ్యలో ఉంది. He is there, the Holy Spirit God is there in the midst of you. శక్తితోను బలముతోను మీ మధ్యలో ఉంది. With power and might, he is there in the midst of you. అందుకే నీలో ఉన్న బలహీనతల నుండి నువ్వు బయటకు రావడానికి కారణము జలముల మీద అల్లాడుచున్న ఆత్మ. The reason why you're able to come out of your weakness is because the Spirit of the Lord that was hovering over జీవ waters is గ్రంథంలో there. నుండి నువ్వు వినే వాక్యం ఎవరు? And what is it that you're hearing from the book of life? Whose word is that? ఎవరు? Who is that? వెలుగు కా. When the word was said, let there be light. వెలుగు కా అని పలికిన ఆ మాట బయటకు వచ్చింది చూసావా, అదే క్రీస్తు. The word that came out of God the Father, let there be light, that word is Jesus Christ. వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. Do not take the name of God in vain. వాక్యము కూడా వ్యర్థంగా ఉపయోగించకూడదు. And don't take the word of God also in vain. Respect. Respect the word of God. రెస్పెక్ట్. నీ జీవితానికి, నీ ఆత్మకి, నువ్వు బ్రతుకు దినాలన్నయు కృపాక్షేమములు ఇవ్వడానికి వచ్చిన దేవుడు, ఆయనకి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వద్దా? క్యాజువల్ గా సారీ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, సారీ లార్డ్. Should you not respect God, his word and all? రెస్పెక్ట్. Respect him, and you casually treat him with contempt and say, sorry Lord, I did this. వాల్యూ ఇవ్వండి, రక్తానికి వాల్యూ ఇవ్వండి. ఆ రక్తమే దెయ్యం నిన్ను ముట్టుకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. Give importance to the word of God and to the shed blood of Jesus Christ. Only ఇది then you will be ఎక్సైట్మెంట్ divinely తో protected. మాట్లాడట్లా,
I'm not speaking out of excitement. గుండె పగిలిపోయి మాట్లాడుతున్నా. My heart is broken when I'm ఆ speaking. రక్తం యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళకే ఆ వాల్యూ తెలుస్తుంది. వాక్యం విలువ తెలిసిన వాళ్ళకే వాక్యం యొక్క విలువ తెలుస్తుంది. మనిషి యొక్క ఆత్మ ఆ మనిషి లోపల ఉన్న మనిషికే తెలుస్తుంది. ఆత్మ యొక్క సంగతులు ఆ ఆత్మ యొక్క సంగతులు కలిగిన మనిషికి మాత్రమే తెలుస్తుంది. The spirit of the man knows about what the spirit is thinking. Only that man knows what he is thinking. Therefore, give importance to the blood of Jesus Christ and give importance to the word of God. Only those people who give importance only will be able to respect it. కదా మరి ఇక్కడ ఆత్మ ఆవేశంతో నేను నింపబడి ఉన్నానంటే అప్పుడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. The spirit of the Lord is there even during those times when Trinity he said, ఉంది. I have the full power of the Holy ఆ Spirit. కాలం నుండి ఈ కాలం వరకు ట్రినిటీ ఉంది. Trinity is there from that time till now. ట్రినిటీ ఉంది. Trinity is there. నేను డినామినేషన్ ని నమ్మను. But I don't believe in denomination. which is మాటల్ని man-made. నమ్మను. I don't believe in words జీవ of man. గ్రంథంలో ఏముంది? What is there in the word of God? ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు, నీ సొంత బుద్ధి వద్దు, నీ స్వబుద్ధి వద్దు, నీ ఉద్దేశంతో కూడుకున్న వాక్యంతో సంబంధం లేదు. Do not add or delete. Do not manipulate the word of God. Do not cause your opinions to be introduced into the word of God. అందుకే దావీదు అని అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు, వాటిని వేలనివ్వద్దు, అప్పుడు నీ ముందు నేను యథార్థవంతుడిగా కనబడతాను. ఎంత చక్కగా ఉంది వినటానికి ఆ మాట. That's the reason David was able to quote Psalms chapter 19 verse 13 telling that keep back your servant also from presumption sins. Let them not have dominion over me, then I shall be blameless and I shall be innocent of the great transgression. మీరు ఎప్పుడైతే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నా జీవితం మార్చుకోవాలి. జీవితం ఎప్పుడు మారుతుంది? అబద్ధం చెప్పొద్దు అన్నప్పుడు నువ్వు మార్చుకుంటున్నావు అంటే నీ జీవితం మారుతుంది, నీ నోరు బాగుంటుంది. When your life will change only when you take the word of God seriously. For instance, if you just told do not tell lies and you're taking it seriously and not telling lies, your life will change. అంటే Obviously. దానికి అర్థం ఏంటి? What does it mean? అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నువ్వు వాక్యము మంచిగా కావాలని ఎదుక్కుంటున్నావు అంటే నీ బ్రతుకు బాగున్నట్టే If you're desperate, if you're searching to the word of God diligently, that means your life will change. కదా. దేవుడికి కావాల్సింది అంటే నువ్వు యథార్థంగా కావాలి. God wants you to be without any guile. 9th verse. Micah chapter 3 verse 9. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయము తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. నూతన యెరూషలేము పట్టణము పెళ్లితో అలంకరించబడుతున్నది. ఏ యెరూషలేము పట్టణము? The new Jerusalem city is adorned like a new bride. Which Jerusalem city is it talking about? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే You know నేను why? ఆ పాయింట్ కి రావాలి అని అంటే నువ్వెవరు? Before coming to the first point, you need to know who you ఎవరు? are. Who are you? ఆ? నువ్వు ఎవరు? సున్నం కొట్టిన గోడలా లేకపోతే దేవుడు నిన్ను కొట్టును అన్న మనుషుల అన్నది పరీక్షించుకోవడానికి అవకాశం అంతే. It's a very good chance for you to introspect and see whether are you that whitewashed wall or are you that person where God is going to strike మనిషి you. కుమారుడు ఒక మాట చెప్పినారు, The Son of Man said one thing. అందరూ నా దగ్గరకు వస్తారు కానీ అందరూ నా వారు కాదు. Everyone will come to me, but not all are mine. అందుకే ఎవరు పరిశుద్ధుడో ఎవరు దేవుని వారు ఎవరో యెహోవాయే నిర్ణయించుకుంటారని చెప్పి మాట వచ్చింది. That's the reason the word also says God knows who are his and who is holy and తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో who's another person and who belongs to God. దేవుడికి తెలుసు. God knows who belongs to him. ఫస్ట్ దేవుడి వైపు తిరగండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు దేవుడి దగ్గరికి రాగలుగుతారు, ఎవరు అక్కడే ఉండి నేను దేవుడి దగ్గరికి వచ్చాను దేవుడి దగ్గరికి వచ్చానని. అక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినట్టే, కానీ వాళ్ళు వాక్యము జాగ్రత్తగా వింటున్నంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారని అర్థం అక్కడ. Now by this you will know you are coming to God or not. You might be in a distant place hearing the word of God, but if you are paying attention to the word of God, that means you are sitting close to me and you are hearing. కానీ ఏమని బోధిస్తారు? నీకేమి రాదు, నీకేం బాధ ఉండదు, నీకేమి జరగదు, దేవుడు ఉన్నాడు, దేవుడు నేను కాపాడతాడు. But the false preachers will say nothing wrong will happen to you, everything will be good. 11th verse. 11వ వచనం verse 11. జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పెదరు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందురు. ఈ వాక్యం నిజంగా ఒక మనిషికి తెలుసు అనుకో, ఎంత పెద్దవాళ్ళైనా పరీక్షిస్తారు, అది అవునా కాదా, అది నిజంగానేనా, వాళ్ళ జీవితం ఏంటి
దేవుడి వాక్యం ఉందా, నిజంగానే వాళ్ళ జీవితంలో మార్పు ఉందా? మార్పు రావడానికి కారణం ఏంటి? నాకు జాబ్ వచ్చిందంట, అది మార్పు కాదు. నేను చేసిన తప్పు తెలుసుకోగలుగుతున్నా, నాలో ఈ ఆలోచన ఉంది, నాలో ఈ తప్పు ఉందని నేను తెలుసుకోగలుగుతున్నాను అని అన్నావంటే నీలో వాక్యం ఉంది. నాకు దేవుడు కారు ఇచ్చారు, దేవుడు నాకు డబ్బు ఇచ్చారు, నేను ఇల్లు ఎతికితే ఇల్లు ఇచ్చారు. చిన్నపిల్లలు కూడా చెప్తారు, మా తాత దగ్గరికి వెళ్తే నాకు చాక్లెట్ ఇచ్చారని. Your testimony should not be just limited telling that God gave me a car, God gave me a house. It's like a small boy telling all these testimonies. But when you receive the word of God, when there is transformation happening in your inner man, that is the actual testimony that God is desiring for. అంతే, దేవుడు ఆత్మ మీ మధ్యలోకి వస్తుంది. People say God's spirit is there upon all of you. ఇదిగో ఇక్కడ చెప్తుంది, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, మనకి ఏది రాదు. These people say God is there in the midst of us. Is not the Lord among us? No harm can come upon us. Look at their arrogance and pride. ప్రసంగి 3:16. ప్రసంగి 3:16. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 16. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. అంతే, ఎవరికి కనపడింది? Who saw this? ఇప్పుడు దేవుడు లోకంలో ఏముంది, దేవుడు రాజ్యం ఉందంట. రాజ్యం ఎక్కడుంది అని ఎతుకుతుంటే ఏం కనిపించిందంట? The Lord was looking down from heaven to see if there is anybody who understands him. But what did God see? నువ్వు ప్రార్థన అని ప్రేయర్ చేస్తావు, You are focusing only on prayers aspect. దేవుడికేమో నువ్వు కనిపించవు. But God is not able to see you. ఉపవాసాలు చేస్తావు, You will take up fast. దేవుడికేమో నువ్వు కనిపించవు. But God cannot see you. ఏడ్చి మరి ప్రార్థన చేస్తావు. You will cry, weep, and do all sorts of నీ acrobatics to మొహం pray. ఇంత ఉబ్బిపోద్ది కానీ దేవుడికి నువ్వు కనిపించవు. Your face will be stolen, but God cannot see you. టైంకి అంత డబ్బు ఇచ్చేస్తావు, And time you give your time. దేవుడికేమో నువ్వు కనిపించవు. God cannot see you. You're not visible. అంటే దేవుడు నిన్ను చూసే విధంగా నువ్వు ఉన్నవా అంటే నీతిమంతుల మీదనే నా దృష్టి ఉంది అని వాక్యం చెప్తుంది. God's eyes is there upon the righteous. బాప్టిజం తీసుకుంటే నీతిమంతులు అవ్వరు. ఆ బుద్ధిని, ప్రాచీన జీవితాన్ని వదిలిపెడితేనే నీతిమంతులు అవ్వగలుగుతారేమో. You will not be ఏమో, perhaps బిగ్లాల్. Just because you take baptism doesn't mean you're a righteous person. But what is more important is your transformation of the inner man according to the doctrine of Christ makes you a righteous man. కదా. షలోమ్ అలైకుం.